విశ్వమణి బాబు గారు మీరు చాలా చెప్తారు డబ్బు సంపాదించడం చాలా తేలిక చాలా ఈజీ అంటుంటారు. అదే ఉద్యోగం లేని వాళ్ళకు డబ్బు సంపాదించడానికి ఒక చిట్కా చెప్పండి. ఉద్యోగం వాడు సంపాదించవచ్చు, ఉద్యోగం లేనివాడు సంపాదించవచ్చు, పేదవాడు సంపాదించవచ్చు. ఎవడైనా డబ్బు సంపాదించడం ఈజీ అండి. నువ్వు అనుకోలేదే, నువ్వు ఎప్పుడు అనుకోలేదే. డబ్బు చాలా మంచిది, డబ్బు సంపాదించడం చాలా చాలా ఈజీ. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పదండి. నువ్వు ఎప్పుడు అనుకోలేదు. డబ్బు గొప్పదే కదా, అది మంచిదే కదా, అది లేకపోతే జీవితమే లేదండి. ఆ ఈజీ మార్గాన్ని ఎత్తుకోవడానికి అవకాశాలు నువ్వు అనుకోలేదే. ఉద్యోగం లేదు, నాకు ఏ పని బాటలేదు అనేసి నిరాశలో పడిపోతుంటారు. ఎందుకు నిరాశపడతావు? ఉద్యోగం చేశాను, అందరూ బతుకుతున్నారు. ఉద్యోగం అనేది ఒక బడ్జెట్తో వేసి కూడిన విద్య. బడ్జెట్తోనే జీవిస్తావు జీవితాంతకాలం. 2-3 పిల్లలు పుట్టిపోంటారు, ఆడపిల్లలు. నువ్వు తీసేది 50,000. ఏ మూలకి వస్తుంది అది? 50,000 అనేది ఈరోజు ఈ నెలలో ఈ జనరేషన్లో సిటీలో జీవించడానికి చాలని జీవితం. అవతల పిల్లలకి ఏం చేస్తావు? నువ్వు మార్గాలు ఎత్తుకోవడానికి అవకాశాలు నువ్వే ఏర్పరచుకోవాలి. ఆలోచనే దీనికంటే ఆలోచన విధానం. అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం చెప్పండి. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కదా, మీకు ఏ మార్గాలు లేవు కదా, మీకు నిరాశలో ఉన్నారు, నిరుద్యోగులకు ఉన్నారు, డబ్బు సంపాదించాలి మీరు ఏదైనా ఈజీ మార్గంలో. ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం పలకండి. మీరు ప్రతి దానికి థ్యాంక్స్ అనేది, దాన్ని డబ్బిచ్చి పలక పని లేదు. ఎక్కడ డబ్బిచ్చా? నీళ్లకు చెప్పు, తాగే నీళ్ళకి చెప్పు, తిండికి చెప్పు, బట్టలకు చెప్పు, నీకు సహకరించిన వస్తువులకు చెప్పు, భూదేవికి చెప్పు, ప్రకృతికి చెప్పు. నీకు ఏమేమి చేస్తావో ప్రతిదీ సహకరిస్తేనే అదే. ఇప్పుడు పడుకోవాలన్నా కూడా ఒక బెడ్ మంచమో లేక సాప అయినా సహకరిస్తుంది లేదా? ఫ్యాను లైట్లు సహకరిస్తాయి కదా, రూమ్ సహకరిస్తుంది కదా. ఒక చెట్టు కింద పండుకున్నావు కానీ చెట్టు సహకరిస్తుంది లేదా? చెట్టు కింద ఎందుకు పండుకున్నావు? ఎండ తగలకుంటే నీడ కోసం పడుకున్నావు, అది సహకరించిందే లేదా? ప్రకృతికి చెప్పాల్సిందే. కృతజ్ఞతా భావానికి అలవాటు పడండి. కృతజ్ఞతా భావం అలవాటు పడుతూ ఉన్నప్పుడు పాజిటివ్గా రావడానికి అవకాశాలు ఏర్పడుతుంది. పాజిటివ్గా వచ్చే కొద్దీ విజువలైజేషన్ చేయండి. మీకేం కావాలి? డబ్బు కావాలి, సులభంగా సంపాదించాలి కదా. సులభ మార్గాన్ని గురించి ఆలోచన పెట్టండి. సులభ మార్గాన్ని గురించి ఆలోచన పెట్టాలి. ఎలాగని నేను సులభంగా సంపాదించాలి, ఏ పని చేయకూడదు, లేక ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే నీ క్రియేటింగ్ నీకు ఉంటుంది. ఇప్పుడు పని చేయాలనుకున్నావా, పని చేస్తే సంపాదించాలని ఏం రూల్ లేదు. పని చేయకిన కోటేశ్వరులైన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అందుకే వైట్ అండ్ వైట్ చెప్పాను, వాళ్ళు ఏం పని చేయలేదు. ఇప్పుడు ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా, అతను ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఎగ్జాంపుల్కి ఉద్యోగం లేదు, సులభంగా సంపాదించాలని నువ్వు అనుకోలేదు ఎన్నాళ్ళు, ఇప్పటివరకు అనుకోలేదు, ఇప్పుడు అనుకోపోతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ పని బాటలేని వాళ్ళు నిద్ర లేచి వైట్ అండ్ వైట్ వేసుకొని బయట వెళ్తున్నారు, ఒక టీ కొట్టు కాడికి వెళ్తారు. పోయిన అంటే ఫస్ట్ పని వాళ్ళు చేసేది టీ తాగడమే అలవాటు వాళ్ళకి. అది ఆడిపోయిన తర్వాత అలాగా తయారైన వాళ్ళు అన్ని ఊర్లో ఉంటారు కొంతమంది, అందరూ అక్కడ మీట్ అవుతారు. ఒక మండలమో ఒక డిస్టిక్ అని ఉంటుంది కదా, హెడ్ అక్కడ అనమాట, ఆఫీసులు అంతా అక్కడ ఉంటుంది కాబట్టి పోయి టీ తాగుతారు. వీడు తాగుతూ ఉంటే వాడు ఇంకొకటి ఏ బా అది అన్న కూడా వచ్చాయన్నాడు, అన్న కూడా అందరూ వీళ్ళతో పరిచయం అనమాట. నీ కోసం అక్కడ వస్తాడు. ఏదో ఒక పని ఆఫీసులు నువ్వు డైలీ ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు సెలెక్ట్ చేస్తుంటూ ఉంటావు. పోతా వస్తావు, ఒక సెలెక్ట్ చేసి వాళ్ళ మైండ్లో గుర్తింపడి ఉంటావు. నువ్వు పోయినప్పుడు ఆ పనులు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పరచుకొని ఉంటావు, నువ్వు అనుకొని ఉంటావు. ఇప్పుడు వస్తాడు, ఈ అన్న డైలీ ఈ ఆఫీస్ కాడ ఉంటాడు కాబట్టి ఈ అన్న పడితే పని అవుతుంది, పోలీస్ స్టేషన్ కాడ ఉంటావు, లేక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటావు, ఈ అన్న పట్టుకుంటే పని అవుతుంది అనుకుంటారు. వాళ్ళు వస్తారు, అనా అంటారు, రా తమ్ముడు అంటారు. అటు సైడ్ రానా ఒక మాట మాట్లాడు, ఏం తమ్ముడు అంటారు. అది ఏం లేదునా, సర్టిఫికెట్ కోసం 3 రోజులు తిరుగుతున్నాను, ఏం పని అవ్వలేదునా. ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్? అది అని చెప్పి 5 నిమిషాలు పని. నేను ఉంటాను, రా టీ తాగుతారా అన్న, ఒక టీ అయ్యా వేస్తాడు. ఆ టీ కూడా ఈయనకి ఇచ్చేసినాడు, ఎవరికి వచ్చినా ఆయనకి. అందరూ తాగినారు చూడు. మళ్ళీ ఒక అట్ట సిగరెట్ తీసుకుంటారు, ఆగిపెట్టి అన్నా నువ్వు కూడా కానీ తీసుకున్నా. ఎంత అయిందినా? 300. తమ్ముడా 300 ఇచ్చేయ తమ్ముడా, 300 ఇచ్చేయ. ఇస్తాడు, పని అవ్వాలన్నా. ఇప్పుడు కదా చెప్పినాడా, నేనున్నాను రా ఇప్పుడు తీస్తాను అనేసినాడు కదా, 300 ఇచ్చేసినాడు. ఈయన కూడా సిగరెట్ వేసుకుని వచ్చిన వాళ్ళని తాగినారు. వాళ్ళ పనులు వాళ్ళ ఆఫీసులకు వాళ్ళ కోసం క్రియేట్ చేసుకునే వాళ్ళు వస్తారండి. ఈయన పోయి తీసుకొని పోయినాడు, వీడు కూర్చో అంటాడు బయట. ఎంఆర్ఓ లోపల పోతాడు, పోయిన లోపల పోయా నమస్తే సార్ ఒక వాళ్ళకి వేసుకుంటూ పోతాడు. ఏం లేదు మనవాడు వచ్చినాడు, 3 రోజులు తిరుగుతున్నాడు. అవును ఆ పలాని పేరా, సార్ని కలవాలి, ఆ సార్ లోపల పోతాడు. పోవచ్చు అంటే సరే పోయి లేదు పోయింది, నమస్తే పెట్టినాడు కాబట్టి పోతా వస్తా అలవాటు కదా. సార్ నమస్తే సార్. ఏం రామలింగం ఏం చెప్పు, ఆయన కూడా అలవాటు పట్టి ఉండలా? ఏం లేదు సార్, మా వాడు వచ్చినాడు సార్, 4 రోజులు తిరుగుతున్నాడు ఒకసారి. అవునా, ఏం చూడండి సార్ అట్టంట. అవునా సరే నేను చెప్తాను, వియ్యన పిలువు అంటాడు. ఈయన అంత లోపల వచ్చా, వియ్యన పిలవక ముందే లోపలికి బయట వస్తాడు. తమ్ముడు రా, పని అయిపోతున్నది రా, ఎత్తు ఒక 2,000 ఎత్తు, లేక 3,000 ఎత్తు. సరే దానికి కావాల్సిన పౌరాన్ని వాడికి తెలుసు, దీనికి ఎంత ఖర్చు పెట్టినా కూడా అవ్వదా లేకపోతే అవుతుంది అని ఎత్తి ఇచ్చేస్తాడు. అబ్బా పని అయితే చాలా అనే రేంజ్లో ఉన్నాడు వాడు, ఎత్తి ఇచ్చేసినాడు. వీడు పోతా 2,000 నెట్టి ఎత్తి చూపేసినాడు. ఎవరా? ఈ వైట్ అండ్ వైట్ 2,000 తోపేసినాడు. లోపలికి పోయి ఒకరికి 1000 పెట్టుకున్నాడు. ఎంఆర్ఓ అంత లోపల విఆర్ఓ పిలిచి పంపించేసినాడు. సరే అయిపోతుంది, ముందు సార్ సార్ పెట్టుకోండి సార్, వదిలేరా పెట్టుకోండి సార్. అబ్బా రామలింగం 1000 రూపాయలు ఇచ్చినాడు అంటే
ఇది ఈయన డబ్బు కాదు, ఇది ఇక్కడ పెరిగింది అని ఆయన తెలియదు. 1000 రూపాయలు అంటే ఇంకా గుర్తింపు పడతా ఉంటాడు. వచ్చినాడా అయిపోయింది, కొంచెం ఒక 1 అవర్ ఇచ్చేస్తారు మనం. తమ్ముడు రా మనోడే కూర్చొని ఆయన కూడా ఒక 100 రూపాయలు అయితే ఇచ్చేసి ఉంటాడు. మొత్తం మీకు పెట్టుకున్నాడు, పని అయిపోయింది, హ్యాపీకి వెళ్ళినాడు. ఎలా సంపాదించుకున్నాడు ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మధ్యాహ్నానికి ఇంకొకటి వస్తాడు లంచ్ టైంకి, అన్నం తినేసి పని చేస్తాను పోలీస్ స్టేషన్, అది మన ఎస్ఐతో మాట్లాడతాను. పోతారు తలకాయ కూర బోటి అన్ని పెట్టించుకొని ముక్కలు కట్టి తింటారు, పార్సల్ వాడు చేసుకుంటారు. వాడి దగ్గర ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక డబ్బే కదా, ఒక 5000 పెరుక్కునేసి ఆడు ఒక 2000 ఇచ్చేసి 3000 పెట్టినాడు. 5000 జోబుకి వచ్చేసింది. మంచి తిండి కూడా తిన్నాడు. ఏమనుకున్నాడు ఆయన? సంపాదించాలి, సులభ మార్గం అనుకున్నాడు. ఏ ఉద్యోగాన్ని అనుకోలే ఆయన. ఎలాగైనా ఈ ఆఫీసులు చుట్టూ తిరుగుకొని నేను సులభంగా సంపాదించుకునేస్తాను ఆయన అనుకున్నాడు, సంపాదించుకున్నాడు. నువ్వు అనుకో, ఏం ఉద్యోగం కావాలి నీకు, లేక ఏ బిజినెస్ కావాలి, ఎలాంటి పని కావాలి, ఆ పని ఎలా చేయాలి నువ్వు అనుకో. ఉద్యోగం లేదు అనుకుంటే ఎలాంటివి వస్తుంది? ఉద్యోగం కావాలన్నా, ఇప్పుడు ఉద్యోగం కావాలంటే కూడా జాబ్ వస్తుందండి. ఆ జాబులో మమేకమైపోవాలి నువ్వు. జాబ్ లేదని పట్టించినావు, లేదని నిరాశ చూపించినావు, పట్టిది ఇవ్వదు. జాబ్ వచ్చేసినట్టు, ఎగ్జామ్ రాసినట్టు, క్వాలిఫై అయినట్టు, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినట్టు, ఆ జాబ్లోకి కూర్చొని నువ్వు కంప్యూటర్ నొక్కుతున్నావా లేక ఇంకేం వర్క్, ఆ వర్క్లో మమేకమైపో పట్టించు, విజువలైజేషన్ పట్టించు. పదే పట్టించినప్పుడు దానికి మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. నీకు ఏ ఉద్యోగం అవసరం లేదనుకున్నప్పుడు ఎలా సంపాదించాలని పట్టిస్తే ఆ మార్గాన్ని ఎంచుకుంటుంది. ఉద్యోగం కావాలంటే ఎంచుకుంటూ ఉద్యోగాన్ని పట్టిస్తుంది. ఎంచుకొని నీకు ఆదాయం వస్తుందండి. ఎందుకు నువ్వు కూర్చొని నాకు ఉద్యోగం లేదే, నేను ఇంతేనా, నా తలరాతి ఇంతేనా, నేను సులభంగా అంటే ఇంతేనా నా జీవితం అని నిరాశ చూపించినప్పుడు నిరాశలు ఉంటావు. ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనుకున్నావు, అనుకోవాలి నువ్వు. అంతే. నువ్వు అనుకోకుంటే ఏ పని చేయకుండా అంటే పని చేయకపోయినా పని వస్తుంది. నువ్వు అనుకునే మార్గాన్ని బట్టి పని వస్తుంది నీకు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? వైట్ అండ్ వైట్ సులభంగా ఏ పని చేయకనే నేను ఆఫీసులు చుట్టూ తిరుగుకుంటానే హ్యాపీగా డబ్బు సంపాదించుకొని వెళ్తున్నాడు. 2000 3000 లేకుండా ఇంటికి పోరండి. నువ్వు నెలకు సంపాదించేది 30,000 వాడు 60,000 సంపాదిస్తాడు. మళ్ళీ ఫ్రీడమ్. ఒక్కొక్కసారి అమౌంట్ కూడా వస్తుంది వాళ్ళకి. పెద్ద కేసులు తగిలినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇటువంటి దగ్గర వాళ్ళు మధ్యస్థ వ్యక్తులు కాజిపోతారు. మధ్యలో చేసినప్పుడు పెరిగి ఆ కేసు కట్టాల్సింది అంటే వీడు ఎక్కువ పెరిగి జోబులు దాచుకొని పని చేసుకొని వెళ్తూ ఉంటాడు. వాడు కూడా ఫంక్షన్లు చూసినప్పుడు రిచ్గా ఉంటాడు. వాడు ఏ పని పోలేదు, ఎలా రిచ్ అయినాడు? వాడు అనుకున్నాడు. ఎలా నువ్వు అనుకో. ఉద్యోగం లేదనేసి ఇంట్లో కూర్చొని నిరాశ చూపించినావంటే ఏది అనుకో. నీకు ఎలా కావాలని అలా అనుకో. విజువలైజేషన్ చేయి, థ్యాంక్స్ చెప్పు. ప్రతిరోజు ఉదయం లేచి అలా పట్టించు, రాత్రి పడుకునే ముందు విజువలైజేషన్ పట్టించు. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తా ఉండు. థ్యాంక్స్ చెప్తా అంటే నీకు పాజిటివ్గా వచ్చే కొద్దీ నీకు మైండ్ మారిపోతుంది. నిరాశ పోతుంది. అప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు మైండ్ మారిపోతుందండి. మైండ్ మొత్తం నిరాశను చేసి పాజిటివ్ నింపుకున్నప్పుడు ఏదో ఒక రూపం ఏర్పరచాలి, ఏదో ఒక రూపంలో నేను ఎదగతానని ధైర్యాన్ని పెంచుకుంటుంది. పిరిగితనాన్ని తీస్తే ధైర్యం పెంచుకున్నప్పుడే ఈ మార్గాలు ఏర్పడతాయి. డైలీగానే ఇలా చేస్తే సులభంగా సంపాదించవచ్చు. డబ్బు సంపాదించండి ఈజీ అండి, కష్టం లేదండి. నేను కష్టపడితే ఏమొస్తుంది? కష్టపడ్డాను వ్యవసాయంలో. కష్టంతో కూడిన వచ్చింది, సాలు కూడా జీవించాను. సులభం అనుకున్నాను, సులభ మార్గం చూపించింది, సులభంగా సంపాదించుకుంటున్నాం. అంతే. మనం అనుకునేదే తడు. బోలుడు విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను కాబట్టి 10 మందికి ఇస్తున్నాను. వాళ్ళకి సక్సెస్ వస్తున్నారు, దానికి తగ్గ ఫీజు నాకు ఇస్తారు. నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. అంతే కదా. నేనేం కష్టపడలేదే. ఆ విద్య నేర్చుకునేటప్పుడు కష్టపడ్డాను, అప్పుడు తెలియక. ఇప్పుడు సులభంగా సంపాదించుకొని వెళ్తున్నారు నా దగ్గర విద్యనే. కాబట్టి ఇలా చేయండి, ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు చాలా సులభ మార్గాలను ఆలోచించి సులభంగా డబ్బు సంపాదించినందుకు డబ్బులకే విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.